మనం జనరల్గా పెరుగు గారెలు చేసుకుంటాం, ఆవడలు అంటాం. ఏం చేస్తాం, తైరు వడ, ఇంకా ఏదో తలం దహివడ, బోళ్ళని పేర్లు ఉన్నాయి దానికి. గారెలు వేసేయటం, వాటిని ఎత్తి పెరుగులో పడేయటం, దాని మీద మంచి తిరగమాత ఘాటుగా అల్లం పచ్చిమిర్చి వేసి బాగా కరివేపాకు కొత్తిమీర బ్రహ్మాండమైన తాలింపు ఘుమఘుమలాడేలాగా చేస్తాం కదా. ఇంచుమించుగా అలాంటిదే ఒక చిన్న వేరియేషన్ తేడాతోటి చూపిస్తాను. జనరల్గా ఏంటంటే అది కారంగా ఘాటుగా ఉంటుంది, సురుగ్గా ఉంటుంది, కొంచెం ఘుమఘుమలాడాలని గొయ్యమనాలన్నమాట. అలా ఉంటేనే ఆవడ మంచి రుచిగా ఉంటుంది. కమ్మని రుచిగా చేయకూడదు దాన్ని. అయితే కమ్మటి రుచిగా చేసుకునే ఇంకొక వేరియేషన్ చెప్తాను. మినపప్పు, పొట్టు మినపప్పు ప్రిఫర్ చేయండి. దీంట్లో నుంచి మొత్తం పొట్టు తీసేద్దాం అనుకోవద్దు. ఒక 4 to 6 hours నానబెడితే పొట్టు చక్కగా వచ్చేస్తుంది. బద్దలు బాగా చక్కగా నానిపోయి ఉంటాయి. ఒక 50% లేదా 60% పొట్టు తీసేయండి. మిగిలిన పొట్టుతోటి చక్కగా గారెల పిండిలాగా పిండి రుబ్బేసేయండి. తర్వాత మంచి పెరుగు, ఒక 1/2 లీటర్ పెరుగు, మనం ఒక గ్లాస్ చేయదలుచుకున్నాం అనుకోండి, ఒక గ్లాసెడ్ మినపిండి రుబ్బితే కనుక ఒక అర్ధ సేరు పెరుగు, 1/2 లీటర్ పెరుగు. ఈ 1/2 లీటర్ పెరుగులో ఒక 1/2 లీటర్కి తక్కువగా బాగా చక్కగా కాచి పెట్టుకున్న పాలు పోసేయండి. పాలు పెరుగు చక్కగా కలిసిపోయేలాగా చేయండి. ఇవేంటంటే మనం చేసేసిన తర్వాత ఒక గంటన్నరకి సర్వింగ్కి చాలా బాగుంటాయండి. పాలు పెరుగు కలుస్తుంది కదా, కాసేపటికి మెల్లిగా అది సెట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే సరిపడా ఉప్పు వేసేసి ఒక చిన్నది తిరగమాత పెట్టుకుంటాం. ఈ తాలింపులో మామూలుగా ఆవాలు జీలకర్ర అనేది ఇంకేం వేయం. దీన్ని కారంగా ఘాటుగా చేయట్లేదు, ఒక కొత్త గుమగుమని యాడ్ చేస్తాం. దీనికి ఏం చేయాలంటే ఒక దాల్చిన చెక్క, ఇప్పుడు మనం ఒక గ్లాస్ చేస్తాం కదా, ఆ కొలతకే చెప్తున్నా. 1 ఇంచి దాల్చిన చెక్క, తర్వాత ఒక 3/4 స్పూను, అట్లా పూర్తిగా ఫుల్ స్పూన్ దాకా వేసేకని స్పూన్కి తగ్గించండి జీలకర్ర, తర్వాత అదే సైజులో ధనియాలు, ఒక 1/2 టీ స్పూను గసగసాలు వేసేయండి. దీంతో ఎక్కువ కారం చెయ్యము, కానీ పచ్చిమిర్చి రుచి, అల్లపు రుచి కొంచెం తెలుస్తాయి, చురుగ్గా తెలియదు అనమాట. ఒక్క పచ్చిమిర్చి, 1 ఇంచియే అల్లం ముక్క. అల్లం శుభ్రంగా బాగు చేయండి, చెక్కు తీసేసి వీటితో పాటు మెత్తగా రుబ్బేసేయండి, గ్రైండ్ చేసేయండి. రోల్ కనుక ఉండి రోట్లో బాగా నున్నగా చేయగలిగితే మంచిది, లేకపోతే చిన్న మిక్సీ జార్లో వేసేసి మెత్తటి పిండి చేసేసేయండి. అల్లం పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, గసాలు, దాల్చిన చెక్క రుబ్బాం కదా, దాన్ని ఇందులో కలిపేద్దాం. ఇంతే, ఇది భలే మంచి తమాషా వాసన వస్తుందండి. అసలు ఆవడల వాసనకి దీనికి పోలికే ఉండదన్నమాట, చిత్రంగా ఉంటుంది స్మెల్. అయితే ఇందులో ఏం చేద్దాం, తాలింపులో ఇంకా ఎండుమిర్చి వేయము. ఎండుమిర్చి వేసేసరికల్లా పెరుగులోకి కారపు రుచి వచ్చేస్తుంది. పక్కన చిన్న తాలింపు పెట్టుకోండి, నెయ్యి వేసుకోండి, ప్రిఫరబుల్లీ ఎక్కువ రుచిగా ఉంటుంది. నూనె కాగ్గానే ఆవాలు వేయండి, ఒక చిన్న స్పూను ఆవాలు చిటపడలాడాక ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేయండి. జీలకర్ర వేగింది, స్టవ్ ఆపేస్తున్నాను. ఒక చిటికెడు ఇంగువ, తర్వాత కొంచెం కరివేపాకు. ఈ పోపుని పెరుగులో వేసేయండి. పోపు వాసన వస్తుంది కానీ ఘాటు రాదనమాట. పోపులో వేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఆల్రెడీ నేను నూనె పెట్టేశాను, నూనె కాగి ఉంది. జనరల్ గారెలు ఆవడలు మనం ఎలా వేసుకుంటాం అట్లాగే ముందు ఒక చిన్న నీళ్ళ గిన్నె పెట్టుకోండి, చెయ్యి ఇందులో ముంచి అప్పుడు మనం పిండిని తీసి వేసుకుంటాం. తర్వాత పెరుగు తిరగమాత పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కాకుండా ఒక నీళ్ళ గిన్నెలో 1 డ్రాప్ పెరుగు అంత, ఒక చిన్న స్పూన్ పెరుగు వేసి కలిపి పెట్టుకున్నాను. నాకు ఇట్లా అలవాటు అండి, ఒట్టి నీళ్ళల్లో కూడా వేయచ్చు. నాకేంటంటే పెరుగు వాసన ఒట్టి నీళ్ళల్లో వేస్తే ఏమో నచ్చదనమాట, మజ్జిగ నీళ్ళు అయితే బాగుంటుందని. మనము ఈ పిండిని గారెల పిండి లాగానే రుబ్బుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, ఒకవేళ గ్రైండర్ ఉంటే మంచిది. ఈ పిండిని చక్కగా చేతితోటి బాగా కొట్టేయండి. ఎక్కువ సార్లు కొడితే ఈ ఉండలు చక్కగా వస్తాయి. ఇప్పుడు నేను ఆవడ అని చెప్పే కానీ ఆవడలాగా నేను పెద్ద పెద్ద గారెలు వేయనండి, బుజ్జి బుజ్జి ఉండలు వేస్తాను. ఇవి పునుకుల్లాగానే ఉంటాయి. దీనికి ఒక హిందీ పేరు కూడా ఉందండి, దహిభరా అంటారు. అంటే మనకంటే కూడా కాస్త బయట స్టేట్స్లో, అదర్ స్టేట్స్లో ఈ పదార్థాన్ని ఎక్కువగా చేసుకుంటారు. ఈ మన బెంగాలీ స్వీట్ షాపుల్లో బాగా కనిపిస్తుంది. ఈ మన ఊళ్ళలో కాదు, కాల్కటాలో బాగా కనిపిస్తాయి. తీరా చూస్తే మన పెరుగు గారెలే, కాకపోతే వాళ్ళ వేసిన మసాలాలు వేరనమాట. నూనె కాగిందో లేదో చూద్దాము. ముందు ఒక ముద్ద వేసి చూద్దాం. నూనె కాగిపోయిందండి. ఇంకుడుకాయ అంత వేస్తే మనం పెరుగులోకి వేసాక చక్కగా బాగా పెరుగుని పీల్చుకుని స్పంజ్ లాగా అవుతాయి, ఇంతంత అయిపోతాయి బాల్స్ లాగా. 1 గంట 2 గంటలు నానేస్తే సరిపోతుంది. వేసేద్దామా, చిన్న చిన్న ఉండలు చొప్పున వేయండి. ఇది మనకి చెయ్యి లూజ్గా ఉండాలి కాబట్టి కొంచెం తడి చేయి చేసుకోండి.
పెద్దగా షేప్ మీద కంగారు పడకండి, అవే గుండ్రంగా అయిపోతాయి. ఒకవేళ మీరు రౌండ్గా వేయగలిగితే మరీ మంచిది. ఒకేసారి 10-12 వేసేసేయచ్చు. చక్లీలో తీసినప్పుడు ఆయిల్ పూర్తిగా తీసేయండి. ఒకసారి నీళ్ళలో వేసేయండి. వేగానే కలిపేయటం, అలాగా ఎత్తి ఇందులో వేసేద్దాం. సేమ్ మనం ఆవడలో ఎట్లా చేస్తామో ఇంచుమించుగా అదే పందా. జస్ట్ మనం బాల్స్ వేస్తాము. ఇవేంటంటే సర్వింగ్కి చాలా బాగుంటుంది. మసాలానికంటే కారం లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. స్టవ్ హైలోనే ఉంది. చకచకా మళ్ళీ చిన్న చిన్న ఉండలు వేసేయండి. ఇంకా బుజ్జి వేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఓవైపు వేగాక రెండో వైపుకి తిరగేసేయండి. తిరిగేసి కొంచెం అలాగా కదుపుతూ, అంటే గారెలు అయితే మనం ఒకవైపు తిప్పగానే సరిపోతుంది, ఓవైపు కాలుతుంది, రెండో వైపు కూడా వేగిపోతుంది కదా. కొంచెం ఇవి ఉండలు కాబట్టి కాస్త అలాగా ఒకసారి కదపాలన్నమాట. ఆఖరి వాయి, మొదటి వాయి లేత వైపు వస్తుంది, చివరి వాయి ముదురు వైపు వస్తుంది. దీన్ని ఏం చేయాలి చూడండి, మొదటి కంటే ఇప్పుడు గుండ్రంగా వచ్చినాయి. కాస్త అలవాటైతే చేతికి పోయి మన నూనె కూడా బాగా వేడెక్కిన కొందికి చకచకా వేగి వచ్చేస్తాయి. నీటిలో వేసాను. నేనేం చేస్తున్నానంటే ఈ తొలి వాయిని ఇందులోంచి తీసేస్తాను పక్కకి. అప్పుడు మనకి స్పేస్ బాగుంటుంది, పెరుగు వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. చివరికి మొత్తం వేసేసుకోవచ్చు ఒకేసారి. ఇవి వేగడానికి సరిపడా స్పేస్ కావాలన్నమాట మనకి. చూడండి, నీటిలో వేసిన వాటిని ఎత్తి ఇందులో వేసేది. జనరల్ మనం పునుకులు లాంటివి చేసుకుంటాం చూడండి, ఆ సైజు చిన్న చిన్న బాల్స్ వేస్తే ఇవి ఒట్టిగా ఇలా తినడానికి, అంటే మనం పునుకులు వేస్తాం అట్లా. ఈ పెరుగులో మనం వేసిన ఈ పదార్థాల రుచే దీని యొక్క స్పెషాలిటీ. తర్వాత ఏంటంటే ఇది సర్వింగ్ కూడా చాలా బాగుంటుంది. ఓ 3-4 ఒక ప్లేట్లో వేసిస్తే, ఒక చిన్న ఫోర్క్ ఇస్తే ఈజీగా తినేస్తాం. స్పూన్తో కూడా తీసుకుని తినచ్చు. మొత్తం అన్నిటినీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇవి అడుగును ఉంటాయి ఫ్రెష్గా వేసినవి, ఇవి మొదట తీసినవి. ఇవి అప్పటికప్పుడు తినడానికి బాగుంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని సాయంకాలం తినడానికి కూడా ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, చల్లబడచ్చు. మనం ఎలా తిన్నా కూడా బాగానే ఉంటుంది. చక్కగా కొత్తిమీర వేసేసి దీన్ని సర్వ్ చేసేయండి. రెగ్యులర్ ఆవడలకి దీనికి రుచి చాలా తేడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో ఏంటంటే మనం పెరుగులో పంచదార కలిపి చేసుకునేది కూడా ఉంటుంది. అది కూడా ఏంటంటే మీఠా భరా, దహి భరా ఇలాంటి పేర్లు పెడతారు వాటికి. మన ఏంది చాయిస్ ఏమంది, మనకు ఒక తీగ కావాలనుకోండి, పెరుగులో పంచదార పొడి కలిపేసేసుకోవటము, కొంచెం జీలకర్రతోటి తాలింపు వేసి ఇట్లాగే ఇలా చిన్న ఉండలు చేసి వేసుకుంటే చాలా డిఫరెంట్ టేస్ట్, ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతి వంటకంలోనూ చిన్న చిన్న వేరియేషన్స్ మనదైన శైలిలో మార్చుకోవచ్చండి. పెరుగులో ఈసారి మనం వేసిన మసాలా దినుసుల టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసి చూడండి.